ఇక కొండవాగులో కొట్టుకుపోయి ఉపాధ్యాయురాలు మృతి. ఇక శుక్రవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి కొండవాగు ఉధృతంగా ప్రవహించి ఇద్దరు టీచర్లను పొట్టన పెట్టుకుంది. పాచిపెంట మండలంలోని రాయిగుడి వలస గిరిజన పంచాయతీ సారాయి వలస ఏకలవ్య ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయురాలు పి ఆర్తి, మరొక టీచర్ మహేష్ విధులు ముగించుకొని ఒకే మోటార్ సైకిల్పై గురువారం నాయుడుపేట వస్తుండగా మార్గం మధ్యలో ఉధృతంగా పారుతున్న కొండవాగు దాటిపోయి ఇరువురు కొట్టుకుపోయారు. ఇక స్థానికుల నుంచి సమాచారం తెలుసుకున్న వెంటనే మండల తహసీల్దార్ డి రవి తన సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి పోలీసులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో భాగంగా మహిళా ఉపాధ్యాయురాలు ఆర్తి శవం 6 లైన్ రహదారి దగ్గరలో లభ్యమైంది. ఆమెతో పాటే గల్లంతైన వార్డెన్ మహేష్ ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. అందుకోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రాత్రి 8 గంటల సమయం దాటినప్పటికీ మహేష్ ఆచూకీ దొరక్కపోవడంతో చనిపోయి ఉంటాడని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇరువురు ఉపాధ్యాయులు ఉత్తరాది నుంచి సారాయి వలస ఏకలవ్య ఆశ్రమ పాఠశాలల్లో 40 రోజుల కిందట విధుల్లో చేరినట్లు చెబుతున్నారు.